రైట్ కమిటీ కుర్రలో అత్యంత కీలక పాత్ర పోషించిన ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రసాద్ గారు ముందుగా కంగ్రాచులేషన్. 50 days అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోలతోటి ఇంత పెద్ద హిట్ కొట్టారు. నాగబాబు గారు కూడా ప్రతి సీను గుర్తుపెట్టుకొని మీతో మాట్లాడడం పడుతుంది. ఎలా అనిపిస్తుందండి ఈ సక్సెస్? సార్, ఒక సినిమాలో ఇన్ని పాత్రలు, ఆ పాత్రల పేర్లు, ఆ పాత్రల తాలూకు ఎమోషన్స్ గుర్తుపెట్టుకున్న పెద్ద ఆయన మాట్లాడడం అంటే మేము వీఆర్ బ్లెస్డ్ అండి. ఇంకెంతగా నేను చెప్తాను సార్. చాలామంది కొత్త వాళ్ళకి అరే మేము కూడా చేయగలం అనే అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక గారికి అండ్ వంశీ గారు లాంటి వ్యక్తులు ముందుకు రావడం చాలా గొప్ప విషయం సార్. అండ్ మాలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చి ఒక స్థాయిని కల్పించారు వీళ్ళంతా. అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్ సార్. మేము హీరోస్ అని మేమే అర్థంలో చూసుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. మేము యాక్టర్స్ సార్ మేము అర్థంలో చూసుకునే పరిస్థితులు చాలా ఉన్నాయి. అలాంటిది ఈరోజు మాకు చాలా దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి. యు డిజర్వ్ మోర్ థింగ్స్ అంటున్నారు. ఇంకా మంచి సినిమాలు వస్తున్నాయి సార్. సో ఇదంతా కూడా మాకు యదు వంశీ గారు అండ్ పింక్ ఎలిఫెంట్ పెట్టిన భిక్ష సార్. సార్, సినిమాలోకి వెళ్ళిపోదాం. మీ పక్కనే ఆత్రం ఉన్నారు. సో ఆ రోజు ఆ సీన్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది ఏంటి ఒకసారి గుర్తు చేసుకుంటాం సార్. ఆత్రం మేమంతా ముందు నుంచి ఫ్రెండ్స్ కాదండి. ఈ సినిమా నుంచి అందరం కలిసాం సార్. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాం కన్నా అదొక డిఫరెంట్ బాండింగ్ సార్ మాది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇతను చనిపోయినప్పుడు నేను ఒక పిచ్చిగా డ్యాన్స్ చేస్తాను సార్. అప్పుడు నా కాలు కూడా విరిగిపోయి ఉంది. అయినా డ్యాన్స్ ఫైట్ సీక్వెన్స్ చేసి వెంటనే ఇదే చేసాం సార్. అది సో అది విరిగిపోయిన టైంలో కూడా మా డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మీరు బాధపడాలంటే ఇలా ఆలోచించాలి, ఇట్లా ఉండాలి, మీ ఎమోషన్ ఇది అని ప్రతి నిమిషం మా ఎమోషన్, అంటే సినిమా కథ మాకు తెలుసు కదా, మాకు ఎమోషన్ తెలుసు కదా, అయినా సరే వచ్చి ఈ ఎమోషన్ నీకు తెలుసు అని ప్రతి క్షణం గుర్తు చేసేవాడు. మాకు ఒకసారి నాకైతే చాలాసార్లు చిరాగేసేది, కానీ దాని విలువ ఇప్పుడు తెలుస్తుంది సార్ నాకు. సో మొత్తం 11 మంది టీంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి? అట్లా ఏం లేదు సార్. 11 మంది వీళ్ళకి అదే కూడా అదే చెప్తారు సార్. 11 మంది నీకు ఎవరు ఇష్టం అంటే పలానా వ్యక్తిని చెప్పలేను సార్. అందరికీ మీరు ఇష్టం అని చెప్పారు? లేదు సార్, అలా వాళ్ళ అబ్బా నా అన్నయ్య నన్ను అనుకుంటున్నారు. బాగా అల్లరి చేసిన వ్యక్తి? నేను చిన్నోడు సార్. చచ్చిపోవడం వల్ల సినిమా హిట్ అయింది సార్. ఏ సినిమా ఇతనికి పాత్ర చంపేయండి సార్ ఫస్ట్.